నుంచి నవదీప్కి ఒకటే చెప్తాను, నిన్న నుంచి కూడా చెప్తాను, ప్రజలు చెప్తాను, నేనని కాదు. నవదీప్ నేను ఆ అమ్మాయిని మా బిందు, ఆమె పేరు బిందు మాధవ, ఆ మహాతల్లిని ఎంతమంది కామెంట్లతోటి ఎంతమంది ఎన్ని మాటలు పెడతారో మీ అందరం చూస్తున్నాము. కాబట్టి ఇంకా ఇంతకుముందు ఇలాంటివి జరగద్దు. ఎందుకంటే మీరు సెలక్షన్కి పిలవకుండానే ఉండాలి, పిలిచి అవమానించేది ఇది ఎక్కడిది? ఎందుకంటే ఉప్పలమాలకు చాలా మంది అభిమానులు, మీరు లేరు అనుకుంటారు, మాలాంటి వాళ్ళమే ఉన్నాం. ఇంకా పోరగాళ్ళు ఉండరా, పోరీళ్ళు ఉండరా? మరి మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అదొక్కటి ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నోటికి వచ్చినట్టు ఉప్పలపాలు అంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. నువ్వు ప్రజలు అక్కడ అందరు చూస్తేనే నువ్వు ఆ షోని పెట్టినావు, నువ్వు చూడకుండా షోని పెడతావా? ఎవరు పెట్టరు కదా. అందుకే ప్రజలే ఆలోచించాలి. ఎవరినే కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరినే కానీ ఒకసారి ఆలోచించి పని చేసుకోండి. ఎందుకంటే కించపరచకూడదు కదా, కొడుకు తీసుకో, కించపరచకూడదు కదా. ఆయన చాలా కుంగిపోయి పాపం ఏడుతాడు, ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడుతుంటే బాధ. చీర ఎందుకు కడతారు? సినిమా హీరోలు కట్టలేదా? సినిమా ఎన్టీ రామారావు కట్టిండు. చాలా మంది కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ చేయట్లేదు. మరి వాళ్ళకి ఏం కావాలంటారు? రికమెండేషన్ కావాలి, ఇంకా చాలా ఉంటాయి రికమెండేషన్లో. మరి ఇంకా వాళ్ళకి ఏం కావాలో మనకు తెలియంది మాట్లాడకూడదు కదా. రికమెండేషన్ అయితే ముఖ్యం. ఆయనకు మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు నాగార్జున కొద్దట. ఎందుకంటే హిందీ వాళ్ళని తెచ్చి మరి ఇంతకుముందు అగ్ని పరీక్ష పెట్టినరా, మరి ఈసారి ఎందుకు పెట్టినరా? ఎప్పుడైనా వేరే సెలక్షన్ చేసి వేరేటోళ్ళు ఇప్పుడు వచ్చిరాని మాట్లాడిన వాళ్ళని తీసుకొచ్చి ఆడ జడ్జిమెంట్ చేయమంటే నువ్వు గే అని ఒకడానా, నువ్వు చీర కట్టినవన్నా, నువ్వు ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తారని ఆయనను పట్టుకొని అంటే ఎంతమందిలో ఆయన ఒక్కరిని అవమానించాలా? నువ్వు వాళ్ళని ఎందుకు అవమానించినావు? సారీ చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా అవమానిస్తూ ఉన్నారమ్మా. ఎందుకు అసలు అట్లా అంటారు? రేటింగ్ కోసం అంటారా? దేనికోసం అట్లా? రేటింగ్ కోసం అట్లా చేస్తే మాకు ఇంకా జడ్జిమెంట్లు ఇంకా 10 ఏదన్నా ఇంకా ఏదైనా ప్రోగ్రాంలు వస్తే మాకే వేయాలని. శ్రీముఖిని ఎంతమంది తిడుతున్నారు ఇప్పుడు? చాలా మంది. శ్రీముఖి అంత మంచిదని ఎప్పుడు మేము అనలేదు, కానీ మొన్న నువ్వు శ్రీముఖి అన్న మాటలకు చాలా మంది కామెంట్లు వస్తున్నాయి నీకు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చినావు, కానీ 4 పైసలు కారు బంగ్లాలు ఏది వచ్చినా మనం పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. పేదోళ్ళని ప్రేమించి దగ్గరికి తీసుకో. తెల్ల బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకున్న వాళ్ళకే దగ్గరికి రానిస్తావా? నువ్వు దూరంగా పో చెంప బలగొడతానంటే అసలు ఆ చెంప బలగొట్టేది ఎక్కడిది నీకు? అదేనా మీ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, అదే నా సంస్కారం? చెంప బలగొడతా అనేది. ఆయన నిన్ను ఏదన్నా మాట అనరాని మాట వచ్చి ఏదన్నా ఉంటే నువ్వు అన్న బాయిదా లేదు. ఆయన దగ్గర రాకముందే చంప బలగొడతా, నువ్వు నడువు అనేది ఎక్కడిది శ్రీముఖి? నువ్వు ఇన్ని రోజులు తెచ్చుకున్న పేరు ఒక్క నిమిషంలో పోగొట్టుకున్నావు. శ్రీముఖి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఉప్పలపాలని అనరాని మాటలతోటి ఆయనని అబ్బాయి చాలా కృంగిపోయినరు. ఉప్పలపాలకున్న అభిమానులు మళ్ళీ నవదీప్కున్నారా? ఎన్ని సినిమాలు తీసిండు? అసలు ఆయన ఎవరో తెలుసా? ఎన్ని సినిమాలు తీసి ఇటు కొట్టి అవార్డు అందుకున్నారు? అదొక్కటి చెప్పు. మరి ఉప్పలపాల మీద కేసులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు తిరిగినరా? తిరగలే కదా. మరి నవదీప్ మీద కేసులు లేవా? డ్రగ్స్లో పట్టుకుర్రు కదా, అవన్నీ అది మర్చిపోయినరా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించాలా. మాకు జడ్జిమెంట్ ఇచ్చిర్రు, వచ్చి రానంలో తీసుకొచ్చి ఆడబెడితే అట్టుండ్రు. మరి నీకు కూడా పెళ్లి కాలేదు. ఉప్పలపాలు ఒక క్వశ్చన్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నేను గేనే, నేను చీర కట్టుకున్నా, సినిమా హీరోలు కూడా చాలా మంది కట్టుకున్నారు అని. అయినా నువ్వు కూడా పెళ్లి పేరంట లేకుండా పేడి మూతి వేసుకొని ఉన్నావు అంటావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎడదస్తావు. ఒక్కసారి ఆలోచించి ఎవరినైనా, ఉప్పలపాలే కాదు ఎవరినైనా ఇలాంటి మాటలు అనొద్దు. నేను సోషల్ మీడియాలో ఉన్నదే మాట్లాడతా, లేని నిజాలు మాట్లాడను. నేను ఎంపీలే కానీ రేవంత్ రెడ్డిని కానీ ఎవరినైనా ఏదన్నా వచ్చిరా నీ చేస్తే మేము అడుగుతాం, మిమ్మల్ని కూడా అడుగుతాం. మాకేం భయం కాదు. సోషల్ మీడియాలో కేసులు అయినా ఏదైనా మేము దేనికి భయపడము. ఇంకోసారి నాగార్జున కూడా తెలంగాణలో ఆంధ్రలుగా వాళ్ళని పెట్టుకో. ఏ న్యాయం జరుగుద్ది? వీళ్ళ తెలివి తక్కువ వల్ల ఇవాళ సెలక్షన్ అయినా అనగానే వీళ్ళు నిజాలు తెలుసుకోకుండా పోయి ఆడికి పరిగెత్తుకుంటా పోయారు. ఇన్ని సంవత్సరాలు బట్టి అగ్ని పచ్చడి కొత్తగా పెట్టేది ఏందమ్మా? ఇన్ని సంవత్సరాలు పట్టిందా? మరి ఇన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళైనా సెలక్షన్ చేసింది. ఈ చేతగాని వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెడితే వాళ్ళకి మాట్లాడటం రాని వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుంది? మరి గంతే ఉంటుంది. అందుకే
గే అని ఒక ఆయన ఉప్పలపాలని ఒక మొగాయనని పట్టుకొని గే అని అనకూడదు కదా, చాలా తప్పు. మీరు తప్పు చేశారు నవదీపు. ఇంకొక మాట చెప్తే అసలు నీ అమ్మయ్య మరి ఏం పెంచిండో కానీ అడిగింది ట్రాన్సా ఈయన కూడా చీర కట్టుకున్నామని ఈయన అడిగింది. ఇందు మాధవం ఇక అది గే అన్న మాట అనుకో ఏదైనా. ఇక ఇందు మాధవ్ తల్లిదండ్రులు కూడా గట్లనే అడిగింది. ఇందు మాధవ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఒక్క మాట చెప్పాలంటే. ఎందుకంటే అమ్మ నువ్వు ఒక మగ అబ్బాయిని పట్టుకొని అడిగినావు, అమ్మ నువ్వు ఆడామని మర్చిపోయినావా? రాజ్యం వేలేట ఆయన ఆడామ కూడా ఉంటుంది కానీ ఆడామే అంటారు, మగోళ్ళు అన్నారు. ఎప్పుడైనా మర్యాదగా ఎవరినైనా సెలక్షన్కి వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడి, ఇష్టం లేకుంటే ఎల్లగొట్టుండ్రి, పెద్ద బాధ ఏం లేదు. అమ్మ నువ్వు బాగలేవు, మీకు తినడానికి బువ్వలేదు, నీకు గుడ్డ బాగలేదు, మనిషే బాగలేదని ఎల్లగొట్టుండ్రు. ఎందుకంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళనే తీసుకుంటారని దేశం అంతా తెలుసు. సీరియళ్లను డైరెక్ట్గా తీసుకున్నావు, ఏ రికమెండేషన్తో తీసుకున్నావు. మరి ఎందుకు వాళ్ళైతేనో కావాలి, వీళ్ళకి అగిన పరీక్ష వస్తా లేకపోతే లేదో అని ఏదో మీరు పెట్టాలని పెట్టిండ్రు. అస్సలు తీసుకోవట్లే, కామన్ వాళ్ళని తీసుకోవట్లే. వాళ్ళకు నచ్చిన వాళ్ళని సీరియల్లో కానీ ఎవరే కానీ రికమెండేషన్తో తీసుకుంటాడు నాగార్జున. మరి చూసే జనాలకు ఉండాలి కదా. ఇలా ప్రోగ్రామ్ ప్రజలు చూస్తేనే కదా. మరి ప్రజలు చూసి ఓటేయకుంటే ఏ ప్రోగ్రామ్ అయిద్దా? ఇప్పుడైనా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. అమ్మ ఇంకోసారి మేము ఇలాంటివి చేయొద్దు, చూడొద్దని బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.